నా పేరు ముచ్చర్ల రామారావు, హైదరాబాదు. నేను ధ్యానంలోకి వచ్చి 22 ఏళ్ళు అవుతుంది. నేను వచ్చినప్పటి నుంచి టోటల్లీ ఐడెంటిఫైడ్ విత్ పత్రిజీ. పత్రిజీ ఏం చెప్తారని చూస్తూనే ఉంటాను, ఆ పని చేస్తూనే ఉంటాను. దుబాయ్లో మా అమ్మాయి దగ్గర నేను ఉన్నప్పుడు, అమ్మాయి నీకు తోచదు కదా, ధ్యానం చెప్తూ ఉంటావు కదా, నేను ఏర్పాటు చేస్తానని పొద్దున్న సాయంత్రం 2 బ్యాచ్లు ఏర్పాటు చేసింది ఆమె. పొద్దున్న 20 మంది, సాయంత్రం 25 మంది అట్లా బ్యాచ్ వచ్చేవాళ్ళు. చిన్నపిల్లలు సాయంత్రం, పొద్దున పూట ఆ బ్లాక్లో ఉన్న వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. ఇట్లా ఒక 40 రోజులు ధ్యానం చెప్పిన తర్వాత పత్రి గారు దుబాయ్ వచ్చారు. ఆయన వచ్చేటట్టు నాకు తెలియదు, ఆ పక్కింటి ఆయన వచ్చి చెప్పాడు, పత్రి సారు మీ గురువు అంటున్నావు కదా, ఆయన వచ్చాడు అని నెంబర్ ఇచ్చాడు. నేను ఎవరింట్లో అయితే ధ్యానం చెప్తున్నానో ఆవిడ, అంకుల్ మనం చక్కగా ధ్యానం చెప్తున్నారు కదా, గురువుగారిని రమ్మనండి అని చెప్పింది. సరే ధైర్యం చేసి మా అమ్మాయితో కన్సల్ట్ చేసి శుభ్రంగా మెసేజ్ పెట్టాను, అయ్యా ఇట్లా 40 రోజుల నుంచి 40 మందికి ధ్యానం చెప్తున్నాను, మీరు వస్తే వాళ్ళంతా ప్రభావితులవుతారు, మేమందరం చాలా సంతోషిస్తాం, కైండ్లీ కన్సిడర్ ద రిక్వెస్ట్ అని మెసేజ్ పెట్టాను. ఆయన ఇచ్చిన నెంబర్కి పెట్టాను అంతే. 2వ రోజుకి ఆయన దగ్గర నుంచి రిప్లై వచ్చింది, ఫలానా రోజు వస్తున్నాను. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఆ ముందర రోజు ఆయన కలవడానికి వెళ్ళాను. అంటే ఎక్కడో ఆయన లెక్చర్ ఇస్తున్నారు, ఇంగ్లీష్లో చెప్తున్నారు. మరి దుబాయ్లో అందరికీ ఇంగ్లీష్లో చెప్పాలి కదా, ఆయన చెప్తున్నారు. దేని గురించి? ఈ ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, ఈ 4 సామ్రాజ్యాల గురించి ఆయన చెప్పారు. చాలా గొప్పగా చెప్పారు లెక్చర్. అంతా లెక్చర్ అయిపోయింది. ఆయన బోర్డు దగ్గర నుంచునే ఉన్నారు. లెక్చర్ అయిపోగానే అందరు లేచి వెళ్ళిపోయారు భోజనాలకి. పత్రి సార్ని ఎవరు పట్టించుకోలే. నేను ఒకడిని వెనకాల నుంచుని దండం పెట్టి నుంచుని ఉన్నా. సరే నేను ఒకడే ఆడియన్స్, మిగిలిన వాడిని నా దగ్గరికి వచ్చారు. ఆయన ఎట్లా ఉంది లెక్చర్ అని అడిగారు. చాలా బ్రహ్మాండంగా ఉంది సార్, కృష్ణ పరమాత్ముడు రథం నడిపితే అర్జునుడు అవలీలగా యుద్ధం చేసినట్టుగా మీరు అంత విపులంగా విపులీకరించారు, బ్రహ్మాండంగా ఉంది. అట్లా నాకు షేక్ హ్యాండ్ ఇస్తూ నా కళ్ళలోకి చూశారండి. 3.5 minutes హీ వాజ్ లుకింగ్ ఇన్ టు మై ఐస్. నేను కన్ను ఆర్పకుండా ఆయన కళ్ళలోకి చూస్తున్నాను. ఎందుకంటే మా అమ్మగారు చెప్పింది, గురువు కళ్ళల్లోకి చూస్తుంటే కన్ను ఆర్పకూడదని ఎప్పుడు చెప్పారు ఆవిడ. సో నేను అట్లా చూస్తూనే ఉన్నా. ఎంత ఎనర్జీ నింపేశారో నా శరీరంలో, చెప్పలేనంత ఎనర్జీ. మరి మర్నాడు మా క్లాస్కి వచ్చారు, అంతా జరిగింది బ్రహ్మాండంగా. క్లాస్ జరిగింది, భోజనాలు పెట్టాము అందరికీ, అయిపోయింది. నెక్స్ట్ డే 1st of January ఆ రోజున బండి ఎక్కా నేను. ఫ్లైట్ వెనక్కి వచ్చిన తర్వాత 1 సంవత్సరం అంతా విపరీతమైన ఎనర్జీతో ఓలలాడిపోయాను. గురువుల యొక్క దయ ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో అప్పుడే నేను సరిచేశాను. దాని తర్వాత నేను ఎప్పుడు వెనుక తిరిగి చూడలేదు. ఎప్పుడు పాంఫ్లెట్లు ప్రింట్ చేసుకునేవాడిని, పాంఫ్లెట్లు పంచిపెట్టడమే పని. సిటీలో నువ్వు ఇంటింటికి వెళ్ళి ప్రయత్నం చేశాను, కుదరదు. ఎప్పుడు ఆడవాళ్ళు బయటికి రారు, మగవాళ్ళు వస్తారు, పొమ్మంటారు. మగవాడేవాడు మాట వినేవాడు లేడు. కాబట్టి నేను ఎప్పుడు వెళ్ళాలి? పొద్దున్న గోధువులు, పొద్దున్న వాళ్ళు పేడాలకి ముగ్గులు వేసే టైంకి వెళ్ళాలి. ఇవాళ రేపు ఎవరు ముగ్గులు వేస్తున్నారు? చాలా తక్కువ మంది. వాళ్ళకి ఇస్తే వాళ్ళ పాంఫ్లెట్లు తీసుకునేవాళ్ళు అంతే, మగవాళ్ళైతే తీసుకోరు. నాకు అర్థమైంది. సో నేనేం చేస్తున్నవాడిని, ఈ పాంఫ్లెట్లు పట్టుకుని సీనియర్ సిటిజన్ సీట్లో కూర్చునేవాడిని. బస్సులో చుట్టూ అంతా ఉండేవాళ్ళంతా ఆడవాళ్ళే కాబట్టి అందినంత వరకు అందరికీ ఇచ్చేవాడిని. ఓ మాట ఇప్పుడు కొంచెం యంగ్గా ఉండేవాడిని, ఇప్పుడు 89 ఏళ్ళు, అప్పుడు కొంచెం యంగ్గా ఉండేవాడిని కాబట్టి లేచి నిలుచుని అందరికీ పంచేవాడిని. ఇప్పుడు అంత తగ్గించేశాను, ఎందుకంటే తూలి గీలి పడితే నన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినవారు మా పిల్లలు, కాబట్టి జాగ్రత్తగా ఉంటున్నాను. సో ఈ విధంగా నేను ధ్యానం పంచడం అన్నది నాకు నా యొక్క జీవిత ధ్యేయంగా చెప్పడం. అంటే నా పక్కన ఎవరైనా కూర్చుంటారు కదా, ఎవరో ఆడపిల్ల కూర్చుంటుంది, షీ ఈజ్ కాలేజ్ గోయింగ్ గర్ల్, చక్కగా ఆమెకి ఇంగ్లీష్లో
అన్ని విషయాలు విపులీకరిస్తాను. ఎట్లా విపులీకరిస్తాను? నువ్వు ఈ శరీరమే కాదు, వేరే కూడా ఉన్నావు అని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో నేను విపులీకరించి ఎంతో ఉత్సాహపరుస్తాను. వాళ్ళు ఏం చేస్తారో తర్వాత నాకైతే తెలియదు. నేనైతే చెప్పేవాడిని, నువ్వు ధ్యానం చెయ్యి, పిఎంసి చూడు, ధ్యానం చెయ్యి, పిఎంసి వచ్చిన తర్వాత పిఎంసి చూడని చెప్పడం మొదలుపెట్టాను. అంతకుముందు పిఎంసి లేదు. పిఎంసి వచ్చిన తర్వాత నా పాంఫ్లెట్ వెనకాతల పిఎంసి ముద్ర వేసేవాడిని. పిఎంసి పిఎస్ఎస్ఎం 2 ముద్రలు వేసేవాడిని. సో వాడు చెప్పేవాడిని, పిఎంసి చూడు, పిఎంసి చూడని. పిఎంసి ఎక్కడ వస్తుంది చెప్పేవాడిని, ఎట్లా వస్తుంది చెప్పేవాడిని. నువ్వు ఏమిటి చెప్పేవాడిని? ధ్యానం చేయమని చెప్పేవాడిని కాదు, నీ జన్మలు నీ కర్మలు తెలుసుకోవడానికి. అంటే జన్మ అంటే కొంత ఐడియా ఉంటుంది అందరికీ, విముఖత ఉండదు. కాబట్టి నీ జన్మలు కర్మలు తెలుసుకోవడానికి అని నేను ప్రొపగండా చేసేవాడిని. నేను ఫస్ట్ టైం అంబాసిడర్గా ఇక్కడికి వచ్చాను. కానీ నేను ఇంతకు మునిపే పిఎంసితో ఎంతో బాధ్యతాయుతంగా ప్రవర్తించాను. మొదటి నుంచి ఐ హ్యావ్ గివెన్ tens of thousands, even lakhs of rupees to PMC. ఎందుకు? PMC is doing wonderful work. That is why we must support it.